ఇవాల్టి నుండి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ జీవో సీఎం రేవంత్ కి అందజేశామన్నారు. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ఈ నిర్ణయం చారిత్రాత్మకమైందన్నారు. గత ప్రభుత్వాలు వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లలేదని, అంబేద్కర్ జయంతిన సామాజిక స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నామన్నారు. 2026లో జరిగే జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు ఎంత పెరిగితే రిజర్వేషన్లు కూడా అంత పెంచుతామన్నారు మంత్రి ఉత్తమ్. ఎస్సీ వర్గీకరణ కోసం ఏ పార్టీ కూడా ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. 59 ఉపకులాల్లో ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్, ఎవరు ఎక్కువ బ్యాక్వర్డు, ఎవరు కొద్దిగా తక్కువ బ్యాక్వర్డు అనే విషయాన్ని పరిశీలించడానికి, ఏ విధంగా ఈ కేటగరైజేషన్ చేయాలి అనే దానికి మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కంటే ఒక న్యాయ వ్యవస్థకి ఈ పని అప్పచెప్పాలనే ఉద్దేశంతో మేము ఒక చట్టం తీసుకొచ్చి ప్రవేశించినాం. శాసనసభలో ఆ చట్టం పాస్ అయింది. ద బిల్ బికేమ్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ ని రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించారని చెప్పి కూడా ఈ శుభవార్త మీకు తెలియజేస్తున్నాం. ఈ ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేయే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి మరి సామాజిక స్ఫూర్తితో మరి మేము ఇదే రోజు ఎస్సీ కేటగరైజేషన్ అమలు షుడ్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్, షుడ్ కమ్ ఇన్ టు ఫోర్స్ అనే విధంగా మేము ప్లాన్ చేసుకుని ఈరోజు మరి ప్రకటించడం జరుగుతుంది. జియో నెంబర్ 9 dated 14th April 2025. The following notification will be published in an extraordinary issue of the Telangana Gazette dated 14th April 25. In exercise of the powers conferred by Section 8 of the Telangana Scheduled Caste Rationalization of Reservations Act 2025, Telangana Act number 15 of 2025, the Government of Telangana hereby appoint the 14th April 2025 as the date on which the said act shall come into force. ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ కేటగరైజేషన్ కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేయడం జరుగుతుంది. 2026లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచబోతున్నాము, పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము.